ఈరోజు మనకు వీడియో ఏంటంటే ఇక్కడ మీకు లవ్ సాంగ్ అనేది చేశాను అనుపమ వీడియో మీద. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. గర్ల్స్కైనా బాయ్స్కైనా చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి వీలుంటే చేసుకోండి మీరు. నేను టెంప్లెట్ ఇస్తాను, అదైతే యూస్ చేసుకోండి. నేను ఎక్కడుందో చెప్తాను, టెంప్లెట్ కూడా ఎక్కడుందో చెప్తాను. ఈ వీడియో ఆలోపు నేను డెమో అయితే చూపిస్తాను. డెమో చూశాక ఎలా చేసుకోవాలని చెప్తాం. ఆలోపు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. మీరు డెమో చూశాక మీ కామెంట్ అనేది నాకైతే చాలా అవసరం కాబట్టి మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ చూద్దాం, మనం డెమో అయితే చూద్దాం. డెమో చూసాక ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, డెమో అయితే చూస్తున్నారు కదా. డెమో అయితే చాలా బాగా వచ్చింది. వీలుంటే మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను టెంప్లెట్ ఎక్కడ ఉందో చెప్తాను. లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో టెంప్లెట్ ఉంటుంది అండ్ ఫ్రాంట్ కూడా ఉంటుంది. ఆ రెండు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ ఎలా చేయాలో తెలియకపోతే నా హైలైట్స్ ఉంటుంది చూడండి. ఇంకోటి, ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఇక్కడ మీకు ఒక బాక్స్ ఉంటుంది స్టార్టింగ్లో. ఈ బాక్స్ని క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో ఒకటి ఉంటుంది. మీరు ఇక్కడ పెట్టినా ఓకే, లేకుండా ఇక్కడ అవసరం లేదని మీకు నచ్చకపోతే పెట్టుకోకండి. జస్ట్ ఏముండదు, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మీరు హైడ్ చేసేస్తే ఇక్కడ మీకు ఫోటో అనేది రాదు, ఓన్లీ ఏంజల్ అని వస్తుంది. ఇది ఒకటి ఉంచున్నా పర్లేదు, లేకుంటే మీకు పిఎన్జీ ఫోటో కూడా పెట్టుకోవాలనుకుంటే ఫోటో రూమ్ యాప్ నుంచి మీరు పిఎన్జీ ఫోటో డౌన్లోడ్ చేసుకొని పిఎన్జీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని అదైతే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఏం లేదు, ఇక్కడ పిఎన్జీ ఫోటో ఉంటుంది. పిఎన్జీ ఫోటో మీరు ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ స్టార్ ఐకాన్ నుంచి మీరు అయితే మీ పిఎన్జీ ఫోటో అయితే ఇక్కడ నుంచి మీరు రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మీకు ఫోటోస్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఈ ఫోటో ఏముండదు, జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్, ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే ఇలాగైతే అయిపోతుంది. మీరు ఫోటో రీప్లేస్ పెట్టడమే కాదు, మీ ఫోటోని తగ్గట్టు మీరైతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, కొంచెం లుక్ కనబడేలా. ఇలా అయితే మీకు ఒక 6-7 ఆర్ ఫోటోస్ ఉంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఈ మొత్తం ఫొటోస్ అన్ని ఇలాగనే మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకోటి ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.